బీజేపీకి సంబంధించినటువంటి షహజాద్ పూనావాలా రాజీనామా చేశారు తాజాగా. తను చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీ పనితీరు తీవ్ర అసంతృప్తికరంగా ఉంది. ఆయన పూర్తిగా విఫలమయ్యారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉంటున్న నియంతలా మారలేకపోయారు. ఇది వైఫల్యమే అంటూ వెటకారంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ పక్షాలు చేసిన ఆరోపణ మీద శనివారం వ్యంగ్యంగా స్పందించారు. మోడీకి నియంతగా వ్యవహరించడం ఎలాగో తెలియడం లేదు. బదులుగా తనను తిట్టిన వాళ్ళకి క్షమాభిక్ష పెడుతున్నారు. వాళ్ళని ఏమీ అనొద్దంటూ సమాజానికి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నియంతగా ఎలా ఉండాలో, ఎమర్జెన్సీ అంటే ఎలా ఉంటుందో రాహుల్, నానమ్మ, ఇందిరాగాంధీ, ముత్తాత నెహ్రూల నుంచి నేర్చుకోండి. మోడీజీ మిమ్మల్ని నిరంతరంగా చూడాలనుకుంటున్న వాళ్ళ ఆశల్ని మీరు అడియాసలు చేశారు. మోడీజీ మీరు విఫలమయ్యారు అంటూ షహబాజ్ వ్యంగ్యంగా చూపించారు. విద్యార్థుల మీద పెట్టిన కేసుల్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేస్తుంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీని దూషించిన ఇన్స్టాగ్రామ్ యూజర్ మీద కేరళలో ఒక ర్యాప్ కళాకారుడి మీద కర్ణాటకలో కేసులు పెట్టారని గుర్తు చేశారు. వాస్తవంగా నిన్న ఆయన రాజీనామా చేశారు ఏది బీజేపీకి. అదే సందర్భంలో అంటే పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది కీ పాయింట్.